ఏపీ కేబినెట్ కీలక నిర్ణయాలకు ఆమోదం తెలిపింది. రాష్ట్రంలో పర్యాటక రంగ అభివృద్ధి, హోటల్ ప్రాజెక్టులకు ప్రోత్సాహకాలు, విద్యార్థులకు నాణ్యమైన కోచింగ్, జలవనరుల ప్రాజెక్టుకు పురోగతికి సంబంధించిన పలు ప్రతిపాదనలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. టూరిజం పాలసీలో మెగా ఈవెంట్ల నిర్వహణకు ప్రత్యేక ఫ్రేమ్వర్క్ను చేర్చడంతో పాటు నెల్లూరు, కడప, విజయవాడలో పర్యాటక, హాస్పిటాలిటీ ప్రాజెక్టులకు ప్రోత్సాహకాలు అందించాలని నిర్ణయించింది. ఇక మరోవైపు సాంఘిక సంక్షేమ గురుకుల విద్యార్థులకు ఐఐటి, జేఈఈ, నీట్ పరీక్షల కోసం 3 సెంటర్స్ ఆఫ్ ఎక్సలెన్స్ ఏర్పాటు చేయాలని ఆమోదించింది. వాటితో పాటు పెద్దగెడ్డ రిజర్వాయర్ ఆధునీకరణ పనులకు సంబంధించిన ప్రతిపాదనను కూడా కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. సోషల్ మీడియా మీద కూడా రెగ్యులర్ అజెండాతో పాటు సోషల్ మీడియా మీద కూడా కొంత డిస్కషన్ జరిగిందని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాను. ఈ సోషల్ మీడియా ఒక ఇబ్బందికరమైన ఒక రోగంగా మారిపోయింది సమాజానికి. ఇట్ ఇస్ ఎమర్జింగ్ యాజ్ ఎ డిసీజ్. ఈ సోషల్ మీడియా మూలంగా ఎంతైతే ఉపయోగం ఉంటుందో అంతకంటే ఎక్కువగా కూడా నష్టం కలిగించే పరిస్థితుల్ని మనం చూస్తా ఉన్నాం. గవర్నెన్స్ సిస్టమ్ ని, మనుషుల ఆలోచన విధానాన్ని కూడా మార్చే విధంగా ఈ సోషల్ మీడియా ఈ రోజు వెర్రితలలు వేస్తుందని చెప్పేసి కూడా ఈ రోజు చర్చించడం జరిగిందని చెప్పేసి మనం చేస్తాను. మన దేశం ఒకటే కాదు, మన రాష్ట్రం ఒకటే కాదు, ప్రపంచంలో అన్ని రాష్ట్రాల్లో కూడా ఇదొక మహమ్మారిగా, ఒక డిసీజ్ గా మారిపోయిన పరిస్థితుల్లో దీన్ని ఏ విధంగా కంట్రోల్ చేయాలని చెప్పేసి మరి దేశాలన్నీ కూడా వీటి మీద రకరకాల చట్టాలు తీసుకురావడం కూడా మనం చూస్తా ఉన్నాం. మరి ఈ రాష్ట్రంలో సోషల్ మీడియా అనేది, ఒకప్పుడు మీడియా అంటే మనకి ప్రెస్ లేకపోతే టీవీ ఉండేది. అవన్నీ కూడా ఒక గౌరవప్రదమైన యాజమాన్యాల పర్యవేక్షణలో పనిచేస్తూ ఉండేవి. ఒకవేళ ఏదన్నా తప్పు జరిగిందని చెప్పేసి ప్రజలు భావించినా దానికి లీగల్ గా వెళ్ళటం, వారు దానికి జవాబుదారీతనం కూడా ఉండేది. ఆ రోజు ఆ మీడియాలో, టీవీ మీడియా కానివ్వండి లేకపోతే ప్రెస్ కానివ్వండి, అకౌంటబిలిటీ ఉండేది. కానీ ఈ రోజు సోషల్ మీడియాకి అకౌంటబిలిటీ కానీ, ఎథిక్స్ కానీ ఏమీ లేకోకుండా కేవలం దాడులు చేయటం, లేకపోతే వ్యక్తిత్వ హననం చేయటం, గవర్నమెంట్ మీద అబద్ధాలు ప్రచారం చేయటం, ఇవన్నీ కూడా ఎక్కువ అయిపోయిన విషయాన్ని ఈరోజు డీజీపీ గారు కూడా మరి